హాయ్ వ్యూవర్స్, శివప్రసాద్ వీస్ ఛానల్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో పెట్టాను. ఓ స్టార్ హీరోయిన్ కూతురు పొట్టి డ్రెస్సులు వేస్తుంది. ఫోటోలు అన్నప్పుడు ఆ డ్రెస్తో ఇబ్బంది పడుతూ డ్రెస్ని కిందకు లాక్కుంటుంది. పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఇంకో స్టార్ హీరో కూతురు వచ్చేసి చక్కగా నిండైన బట్టలు కట్టుకుంది. ఫోటోలు అనగా చక్కగా నవ్వుతూ స్మైల్ ఇస్తుంది. మంగపతి కోర్టు సినిమాలో అతను డైలాగ్ చెప్తాడు, మన ఆడపిల్ల ఒంటి మీద ఉండే బట్టే మన పరువు. చిన్నప్పటి నుంచే సరైన బట్ట కట్టుకోవడం నేర్పకపోతే రేపటి రోజు తను వేసుకునే బట్టల వల్ల జర్రదేం జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ రోజు మన పరువు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. చాలా ఇన్డెప్త్గా చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ఫీలింగ్స్ మొత్తం అందులో పెట్టా. ఆడ మగ సమానం కాదు, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ నేను నమ్ముతా. ఓకేనా? బట్ ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అది అందులో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, శివప్రసాద్ వీస్ ఛానల్లో. వీరైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాం. నెక్స్ట్ క్యాటస్ డివోషన్ ఛానల్ ఒక వీడియో పెట్టా. అది వచ్చేసి ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదని చెప్పేసి బజార్ దాని లెక్క అది తయారైన వేరే వాడితో కళ్ళ ముందు రిలేషన్లో ఉంటూ ఉన్నా దాన్ని వదిలించుకోకుండా అది వెళ్ళిపోతాను రన్నా వదిలేయకుండా ఉండి చివరికి చస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా మరల సౌరభ్ రాజ్పుత్ అని చెప్పేసి రాజ్పుత్ల కుర్రాడు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నవాడు ముష్కాన్ అని వాడు ఒక దుర్మార్గురాలి చేతిలో అన్యాయంగా బలైపోయాడు. ముష్కాన్ సాహిల్ యొక్క ఆ కామానికి వీడు ఇతను బలైపోయాడు. ఎలా ఏంటి ఇది కూడా క్యాటస్ డివోషన్ ఛానల్లో పెట్టున్నాను, రెండు కూడా చూడండి. కమింగ్ టు ఔరంగజేబుకు సంబంధించి ఇతను సమాధి కోల్చాలా వద్దా ఏంటి అన్నప్పుడు తమ్నైల్లో పెట్టిన ఇమేజ్ ఉందే, చావా సినిమా వల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఫడ్నవీస్ చెప్పలేదు. అది ఫడ్నవీస్ చెప్పాడు అన్నట్టు కొంతమంది మేధావుల ముస్లింలు ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు, మేధావుల ముస్లింలు కొంతమంది సెక్యులర్లు వైరల్ చేస్తున్నారు. అదే నేను తమ్నైల్లో పెట్టాను. తర్వాత సంభాజీ మహారాజ్ స్టోరీ మనం మాట్లాడుకున్నాం. ఔరంగజేబు చనిపోయినప్పుడు పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఏమైంది ఏంటి అన్నప్పుడు ఐ థింక్ షేక్ జానీ దొరై ఆర్ ఆయన గురువు అనమాట, సమ్ సూఫీ గురువు ఆయన, జైనుద్దీన్, షేక్ జైనుద్దీన్. ఎవరు? ఔరంగజేబు గురువు. ఆల్రెడీ ఆయనని ఇప్పుడు ఔరంగాబాద్ ఉందా దానిని ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చున్నారు. దీనికి నియర్బై ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఖుల్తాబాద్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఈ షేక్ జైనుద్దీన్ దర్గా ఉంది. అక్కడైనా సమాధి చేస్తున్నారు. మనల్నేమో సమాధులు అంటారు, వాళ్ళకు వచ్చేసి దర్గాలను వాళ్ళని పూజిస్తుంటారు. అదే అలవాట్లు హిందువులు కూడా చేశారు, పూజిస్తూనే ఉంటారు. నేను దాన్ని తప్పుబాటును ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. సో ఆ జైనుద్దీన్ దర్గా ఏదైతే ఆ ప్రాంగణంలోనే 3 గజాలకు మించకుండా అంటే 9 అడుగులకు మించకుండా ఒక ఎర్రరాతి దాంతో నన్ను కూడా సమాధి చేశాడని తను బ్రతికి ఉన్నప్పుడే ఔరంగజేబు కోరుకున్నాడు. తను చనిపోయిన తర్వాత అలాగే చేశారు. వాస్తవానికి మొఘలులు అన్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఆగ్రాని రాజధానిగా చేసుకుని ఢిల్లీని రాజధానిగా పరిపాలించేవాళ్ళు. బట్ ఇతను మాత్రం సౌత్ ఇండియాకి వచ్చేస్తాడు. మొత్తం చేదిక్కించుకోవాలన్నట్టు రావటం, ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు మీద గెలవలేకపోవటం, సంభాజీ మహారాజును ఘోరంగా చంపేయటం, చావా సినిమాలో చూపించింది ఏదైతే ఉందో అది అంత అబద్ధం అంటూ అబూ అజ్మీ అని సమాజ్వాదీ పార్టీ తిన ఒక ఎంపీ, అబూ అజ్మీ ముస్లిం, ఆయన ఏం చేస్తున్నాడు, ఔరంగజేబు ఎంత ఎదవో అందరికీ తెలుసు. వాడు రాజుగా ఉన్నప్పుడు, చక్రవర్తిగా ఉన్నప్పుడు ఎన్ని హిందూ దేవాలను ధ్వంసం చేశాడో అందరికీ తెలుసు. ఎంతమంది హిందువులను ఓచకొత్తకొచ్చాడో అందరికీ తెలుసు. అటువంటి వాడిని పట్టుకొచ్చి ఔరంగజేబు చాలా మంచోడు, రాజు అన్నాక తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి యుద్ధాలు చేస్తాడు, అప్పుడు చంపుతాడు, దానిలో పెద్ద తప్పేముంది, అసలు దేవాలయాన్ని ధ్వంసం చేయలేదు, అవన్నీ అబద్ధాలు, చావా సినిమాలు చాలా వరకు అబద్ధాలు చెప్పారు, ఎన్నో దేవాలయాలను ఔరంగజేబు నిర్మించాడని చెప్పేసి ఆ అబూ అజ్మీ వాడు చెప్పున్నాడు. ఇక దాంతో కాలిపోయింది ఒక్కొక్కరికి. చావా సినిమాలో అబద్ధం చూపారా, ఔరంగజేబు మంచోడా, ఇప్పుడు ఔరంగజేబు సమాధి అక్కడ ఉండాలా అని చెప్పేసి ఒక్కసారి ఇంకా అంతా కూడా ముందుకు వస్తున్న మూమెంట్లో గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చెప్పున్నాడు, ప్రజెంట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఔరంగజేబు సమాధి అక్కడ ఉండొద్దు అన్నట్టు. బట్ ఏమైంది, అది పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర ఉంది. అది పురావస్తు శాఖ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి దాని జోలికి పోకూడదు స్టేటు. దాన్ని ఇమీడియట్గా ఇంకా అక్కడ ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశారు. పైన డ్రోన్లు కూడా ఎగరకూడదు, దరిదాపులకు ఎవరూ రాకూడదు. ఈ మూమెంట్లో ఏం చేశారు, షేక్ ఫహీం ఖాన్ అని చెప్పేసి గతంలో ఎంపీగా పోటీ చేశాడు ఒకడు, ఎంఎన్డిపి సమేత పార్టీ, వాడి వయసు 30 సంవత్సరాలు. వాడు ముందుండి ముస్లింలు రెచ్చగొట్టి నాగ్పూర్లో గొడవలు రాజేసేలా చేశాడు. ఎలా, ఔరంగజేబు సమాధిని తవ్వుతున్నట్టు, ముస్లిం మత గ్రంథాన్ని తగలబెడుతున్నట్టు,
ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయించి ఒక్కసారిగా జనాన్ని పోజ్ చేసేసి నాగ్పూర్లో అల్లరు సృష్టించింది వాడే. దయచేసి నా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మత కళ్ళలో జోలికి పోవద్దు. ఎవడెవడో వాడి స్వార్థానికి ఏదేదో వైరల్ చేస్తే అది నిజమని నమ్మొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ప్రశాంతంగా ముస్లింలు బతుకుతున్న దేశం ఏదంటే అది భారతదేశం. దయచేసి మీరు గుర్తుంచుకోండి. గతంలో ముస్లిం పాలకులు ఎంత దారుణంగా హింసించారు హిందువులని మీకు తెలుసు. అండ్ మీలో 90% ఒకప్పుడు హిందువులే. మిమ్మల్ని కూడా బలవంతంగా మతం మార్చారు. బట్ మీరు నమ్ముతున్నారు, ఓకే, గో క్యారియన్. బట్ ఇప్పుడు కొత్తగా హిందువులు మిమ్మల్ని ఏదో చేస్తుందని చెప్పేసి ఎవడో ఏదంటే నమ్మొద్దు. అది వాడి స్వార్థం కోసం. ఓకే, దెన్ నిజమైన నమ్మారు, గొడవలేని. ఇక ఎక్కడికక్కడ అప్పటికప్పుడు గవర్నమెంట్ సీరియస్ అయింది. అసలు ఎవర్రా ఈ రకంగా ఇది చేసిందని చెప్పి చూస్తే ఈ ఫహీం ఖాన్ అన్నోడు తెలియదు, తీసుకొని లోపలేస్తారు. వాడితో పాటు ఇంకో 50 మంది. కమింగ్ టు గతంలో ఔరంగాబాదు, ఇప్పుడు వచ్చేసి సంభాజీనగర్ పేరు మార్చారు. దానికి నియర్ కుల్తాబాద్. అక్కడ చెక్ చేసినప్పుడు ఔరంగజేబు సమాధి వచ్చేసి పురావస్తు శాఖల పరిధిలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. అయితే ఈ ఔరంగజేబుకి సంబంధించి ఇంకా కూడా ఆయన గొప్పోడు, ఆయన సమాధిని కూడా ఆయన టోపీలు కుట్టగా వచ్చిన డబ్బులతో 14 రూపాయలు 20 అణాలతో నిర్మించుకున్నాడు. అంత గొప్పోడని ఎవరైనా అనుకుంటే, ఒరే మీ అంత మూర్ఖులు పిచ్చోళ్ళు కొండర్రా నాయన. 100 మందిని అత్యాచారం చేశాడు, 1000 మందిని చంపేశాడు అక్కడ. వాడుకున్నటువంటి మత విశ్వాసమో దేవుడంటే భయమో ఇలాగే టోపీలు గుట్టో చాపలల్లో 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించి రేపటి నేను చచ్చాక సమాధి నార్మల్గానే ఉండాలి, నా సమాధి పైన మట్టి ఉండాలి, ఆ మట్టిలో మొక్కలు ఉండాలి, దానికి అయ్యే ఖర్చు అంతా మీ ఇదిగో నేనే సంపాదించి పెట్టాను అని అన్నాడు రా. వాడు మంచోడు అయిపోయాడా? చెప్పండి, వాడు మంచోడా? వాడు చేసిన హత్యలు అత్యాచారాలు అన్నీ ఏమైపోతాయి? ఔరంగజేబు అనేవాడు అసలు మనిషేనా? వాడిని మనిషి అని చెప్పేసి ఎవడు అనడు. వాడిని సపోర్ట్ చేస్తూ ఎవడైనా సరే సీరియస్లీ అండి, బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా కొంతమంది ఎంత వరస్ట్గా మేధావుల ముసుగులో రాస్తున్నారంటే ఆర్టికల్స్. అందులో మళ్ళీ రాసేది కూడా ఎవరు? ముస్లిమ్స్ కదా. మరలా పెద్ద పెద్ద మేధావులు ముసుకున్నటువంటి హిందువులే, సెక్యులర్లే, ఇక రకరకాల ఇంకేదో అనుకోండి. ఏం రాస్తున్నా తెలుసా? శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలు చేయలేదా? చంపలేదా? కాకతీయ రాజులు యుద్ధాలు చేయలేదా? చంపలేదా? హైదరాబాద్ నిజాం యుద్ధం చేయలేదా? చంపలేదా? అక్బర్ యుద్ధం చేయలేదా? చంపలేదా? అంతెందుకు ఒకనాడు అశోకుడు యుద్ధం చేయలేదా? చంపలేదా? అరే యుద్ధాలు చేయటం వేర్రా, రాజ్యంలో సంపదని తీసుకెళ్ళటం వేర్రా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టే మతాలు మార్చలేదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని హింసించలేదు, అచిత్రాలు చేయలేదు. అదేమంటే ఆ రాజ్యంలో వీడు చెప్పినట్టుగా ఎవరైతే బతకట్లేదో, వీరు చెప్పినట్టుగా ఎవరైతే అలంకరణ చేసుకోవట్లేదో, వీరు చెప్పినట్టు వీడి మతానికి తగ్గట్టుగా మారలేదో, అడ్డదిడ్డగా పనులు వేసి వారిని హింసించలేదురా. సిగ్గుండాలరా. అశోకుడితో శ్రీకృష్ణదేవరాయలతో ఔరంగజేబు పోలిక. మరల మీరు రచయితల, మరల మీరు జర్నలిస్టుల, మరల మీరు మేధావుల. ఏం బతుకులరా మీరు అసలు? నాకు అర్థం కాదు. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో మీలాంటి వాళ్ళు ఉండబెట్టారా నాయన. ఇప్పటికి ఎన్నో అకృత్యాలు, దారుణాలు. వాడు పెద్ద వెధవైన నీచుడైన వాడికి ఎలా సపోర్ట్ ఉంటున్నారు ఏంటంటే మీలాంటి వెధవలు ఉండబెట్టే. మేధావుల ముసుగులు, రచయితల ముసుగులు. ఏం బతుకులరా బాబు. ఎవరితో కంపేర్ చేయలేదు ఏంటో కూడా తెలియదు. అశోకుడికి ఔరంగజేబు పోలిక, శ్రీకృష్ణదేవరాయలకి ఔరంగజేబు పోలిక. సిగ్గులేని బతుకులు కాకపోతే. సో మొత్తానికి ఔరంగజేబు సమాధి వచ్చేసి అక్కడే ఉంది. దాన్ని ఎవరు కోల్చలేరు. ఇంకా రక్షణ కల్పించక తప్పదు, ఎందుకంటే పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఒకవేళ కాదో కూడదంటే ఇన్ ఫ్యూచర్ జాగ్రత్తగా ఆ సమాధిని మొత్తం కూల్చేసి అక్కడ ఏమీ లేకుండా నార్మల్ అన్నట్టు పెట్టేస్తారు. ఒకవేళ ఆ కింద కనుక ఎముకలు కనుక ఏమైనా ఉంటే ఇంకా లోతుకు తీసి కప్పెడతామో లేదా అప్పటి నుంచి తొలగించేసి మ్యూజియంలో పెడతామో ఏదైనా చేస్తారు. బట్ అంత దూరం అయితే రాదు. అక్కడ ఇప్పుడు ఎవరైతే దర్గా అంటూ వెళ్ళటము, పూజలు అంటూ చేయటం, ఔరంగజేబు గొప్పోడు, మా నాయకుడు, మా రాజు అంటూ ఎవరైతే చేస్తున్నారో అవన్నీ బంద్ పెట్టి దాన్ని అయితే క్లోజ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా అవసరమైతే. కాదోకూడదంటే ఎప్పటిలాగే నార్మల్గా ఉండిద్ది. బట్ అబు అజ్మీర్ అతను చేసినటువంటి దిక్కుమైనటువంటి కొన్ని కామెంట్లే ఇంత దూరం పట్టుకొచ్చాయి. ఔరంగజేబు చాలా మంచోడు, హిందువులు ఏమీ చేయలేదు, హిందూ గుళ్ళు కట్టాడు, అతను ఒక ధర్మ పరిపాలకుడు, తన రాజ్యంలో అంత సుఖ సంతోషాలతో ఉన్నారని అబు అజ్మీ అని చెప్పేసి ఓ ఎంపీ పలికినటువంటి పలుకులు ఇంత దూరం వచ్చే. చావా సినిమాలో మొత్తం కట్టు కదా, చావా సినిమాలో మొత్తం కల్పితం అని అతను కూసినట్టు కోతలు ఏవైతున్నాయో అవే ఇంత దూరం పట్టుకొచ్చాయి.